దానికి మెసేజ్ అయితే పెట్టిన అంజలికి చూసి ఒక రిప్లై అడిగలేదు. మరి తిట్టుకుంటే కూడా మెసేజ్ పెట్టలేదు. మరి నేను అంటే ఇష్టమే ఉన్నదో మరి తుంటే నాగుండే తరకపోతుంది. కట్టుకున్న భర్త ఏమంటాడో, కన్న తల్లిదండ్రులు ఏమంటారో, ఇటువంటి విషయాలు కొంతమంది ఆడపిల్లలు భర్తకు చెప్పుకోలేక, తోడబుట్టిన అన్నదమ్ములకు అక్క చెల్లెలకు చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలేక వాళ్ళ లోపల వాళ్ళే సతమతమై ప్రాణాలు కూడా తీసుకున్న సందర్భం ఉంది. అయ్యా బాంచా, నీకు దండం పెడతా అయ్యా, నీకు 1,000,000 వందనాలు పెడతా. ఇంత దిగజాతమని నేను అస్సలు అనుకోలే. నీ బతుకు చెడా అయినా గాని ఈ ముచ్చట తీసుకుపోయి రజనక్కకి చెప్పినావు గాని ఇంట్లో మొగనికి చెప్పినవా? నా శివగాని మీద నీకు ఇష్టం ఉంది కాబట్టి రజనక్కకు నీ మీద డౌట్ రావద్దని ఈ ముచ్చట తీసుకుపోయి రజనక్కకి చెప్పినావు. ఏ ఆడపిల్లనైనా భర్త కొట్టినా తిట్టినా ఏం చేసినా ఇంకేం చేసినా ఓర్చుకుంటుంది కావచ్చు. భర్త అనుమతిస్తే మాత్రం తట్టుకోలేదు బావా. నీకు నా మీద ఆయన నమ్మకం లేదా బావా? నమ్ము బావా, మన సంసారాన్ని నాశనం చేయకు బావా. అరే నాతోటి పెట్టుకుంటే నేను ఊరుకుంటున్నారా? నా పిల్లం నన్ను చెట్టు పడతాడు, 4 మాటలు మాట్లాడు, అలా వాళ్ళ అన్నగాడు నాకు ఫోన్ చేసి మాట్లాడు, వాళ్ళ అయ్య నాకు ఫోన్ చేసి మాట్లాడినా తిడితే నేను పిచ్చానా? అవునే, ఎక్కడి వరకు నా భర్తను కాపాడుకోవాలో నాకు తెలుసు. మీ అసొంటి ఆడవాళ్ళు ఉన్నంత వరకు నా సొంత ఆడది ఖచ్చితంగా భర్తను కాపాడుకుంటది. దాంతో మెసేజ్ చేసుకుంటా, దాంతో ముచ్చట్లు పెట్టుకుంటా. ఈయన నువ్వు అమ్మగారింటికన్నా ఉంచిండు. మరి గిన్ని రోజులు అవుతుంది కదా పోయి అని ఒక్క ఫోన్ కూడా ఎత్తలేడు. నీడుంటే ఆడ ఏం ఘనకార్యం చెప్తాడో, ఏం శకల పడతాడో. ఓ దేవుడా, ఇక నేను ఇక్కడ ఉండు అస్సలే ఎసరికత్తది. పోవాలి, పోయి తొందర నల్లముఖ పోని సంగతి చెప్పాలి. నేను తప్పు చేయకపోయినా నేనే తప్పు చేసిన పేరయ్యేటట్టున్నది. ఏదో ఇంటి పక్కటోడు కదా అని చెప్పి మందలు ఇచ్చినప్పుడు మాట్లాడితే వీడేమో ఇట్లా చేస్తాడు. రజనక్కనేమో ఏడ్చుకుంటా వాళ్ళ ఇంటికి పోయింది. మా బావకి చెప్దామంటేనేమో ఈ ముచ్చట మంచిగా తీసుకుంటాడో చెడుకు తీసుకుంటాడో అని భయం అవుతుంది. ఆయనతో కోపానికి వచ్చి ఆయనను కొట్టడానికి పోతే ఇది పెద్దగా అవుతుంది, ఊళ్ళు ఇచ్చేది పోతుంది. చెప్పకుండా బెటర్. సరే, నేను తప్పు చేసినా చేయలేదా ఆ దేవునికే తెలుసు. నేను తప్పు చేయలేదు, నేను నిజాయితీగానే ఉన్నా. ఇప్పుడు ఇది నా మనసులో పెట్టుకొని నేను బాధపడితేనే అని బెటర్. ఇప్పుడు మా ఆయనకి చెప్తే ఆయనే బాధపడతాడు, నేను బాధపడతాను. బాబు ఏ పైపులేస్ అయిపోయింది వైరింగా? చేద్దాం మనసులోకి చెప్పేట్టిన ఆల్రెడీ. చేద్దాం. అంజలి, ఏమైంది ఇలా డల్లు కూర్చున్నావు? ఎప్పుడు అల్లరి చేసేదానివి, ఏమైంది అసలు? జ్వరం ఇట్లా వచ్చిందా? పైన చేసి నేర్చుకెత్తపో. ఏమైంది నీకు అసలు? అమ్మో, నేను ఇట్లా కూర్చొని ఆలోచించుకుంటుంటే ఈయనకు లేనిపోని డౌట్లు వచ్చేటట్టున్నాయి. మంచిగా మాట్లాడాలి. ఏం లేదు బావా, కొంచెం తలకాయ వచ్చినట్టు అయ్యి ఇక్కడనే కూర్చొని ఆలోచించుకుంటున్నా. మరి అన్నం కూర వండినవా? ఎప్పుడు వండినవా? తిందాం, అన్నం పెడతా. నా కొంప ఏం చేసిండో నేను చూసేదాకా నాకు నిమ్మలం కాదు. ఇప్పుడే వస్తున్నారా అక్క? నీకు ఒక ముచ్చట చెప్పాలి కదా కోసం. నీ ముచ్చట మునిగిపోను. నాకు ఇంటికాడంతా ఎట్లున్నదో నారాంది నాకున్నది. ఏ ముచ్చటనే అక్క? నువ్వు అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాక శివన్న వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చుకున్నాడు, ఇల్లంతా అంగడి వేసిండు, ఎట్లనో చేస్తాడు. ఇక అంతా తినుడు తాగుడు తిరుగుడు తందనాలు ఆడతాడు అక్క. విని పక్క ముఖంలో కట్టే. నేను అనుకున్నా, నేను ఇల్లు వెళ్ళినప్పటి నుంచే నాకేదో అనుమానం కొడుతుంది. నాకు ఫోన్ చేస్తాడు కావచ్చు, నన్ను రమ్మంటాడు కావచ్చు అని ఎదురు చూసిన. చెయ్యాడు. ఎందుకు చేస్తాడు? సోపతిగాళ్ళు ఉంటే చాలు, తాగుడు తినుడు తందనాడు. దానికి దీనికి మెసేజ్ చేస్తాడు, దాని కొంపల దీని కొంపల సిచ్చులు పెడతాడు, నా బతుకును ఆగం చేస్తాడు. అందుకనే నాకు అక్కడ ఉండబుద్ధి కాకనే కాదే నేను మళ్ళీ ఇల్లు బయలుదేరినా. ఆయన సోకులకే తెలవాలి, ఆయనకే తెలవాలి. ఇంట్లో పోయి ఉడిపోక ఒకసారి ఇట్లా వేసిండు, ఇల్లంతా అంగడి వేసిండు. భగవంతా, ఇక నాకు ఉండబుద్ధి అయితే లేదు, నాకేం మనసు పడతలేదు. నేను అల్లం ఒక పొన్ను ఎట్లా మార్చాలి? లేనట్టున్నాడు కదా మా ఇంటి ముందు. ఏమో అక్క, నేను అటు పోలేదు. ఉంటే ఈ పాటికి నాకు కనబడతాడు. అటు ఇటు తోవాలన్నా లేడు. ఏడ తందలా ఆడవేయండో వచ్చినాక చెప్తాయి అల్లం ఒక పొన్ను. సరే చెల్లె, నేను పోతాన్నారా? సరే అక్క, పోయిరా. అమ్మా, వారం రోజులు అవుతుంది అమ్మగారింటి పోయి. ఏదో తప్పు పని చేసినా అని చెప్పి నడి రోడ్డు మీద ఉర్రి ఈ అమ్మగారింటికి పోతావు. చిన్న మెసేజ్ పెట్టినందుకు
ఆ లెవెల్ వచ్చి నీకు మెసేజ్ పెట్టినానంటే నన్ను తప్పు చేస్తావు. నేను తప్పు చెప్పినా తప్పులో అంటున్నావు. పో ఎన్ని రోజులు పోతావు పో. ఏం తప్పు అని చేసిందే? తప్పు ఏనందుకు మాత్రానా నీ ఇంటికి నేను తోలుకొత్తాను అనుకుంటావు ఏంది? నేను మోనార్కునే తోలుకొచ్చినే తోలుకరాను. నీ అదో నువ్వే రావాలి. ఫోన్ ఉడేయ నీకు. తాగుతా తింటా పంట రోజు. అవ్వా దానికి ఏవతుకు మెసేజ్ నేను పెట్టినట అది వచ్చి దీనికి చెప్పిందట నేను తప్పి చేసినా అని ఏడ్చుకుంటావేంది? నేను అవ్వగారింటికి నీ అవ్వని పట్టుకొస్తావా, నీ అయ్యని పట్టుకొస్తావా, నీ అన్నని పట్టుకొస్తావా, నీ తమ్ముడిని పట్టుకొస్తావా? ఎవ్వాలంటే అలా పట్టుకరా. నీ భయపడా పట్టుకరా చూస్తా నీ అక్క. నీ తాగుడు మునిగిపోను, నీ తాగుడు మీద మన్ను పోయ్యా. ఇదే పనా? నేను పోయిన సంది నీది ఇదే పని అవుతుంది కదా. నేను ఇంటికెళ్ళి వెళ్ళిపోయినా, మరి నా పెండ్లం పోయింది. నేను ఎవరినో గెలుపుకుంటా, దానికి మెసేజ్లు చేసుకుంటా. నేను తప్పు చేసినా మరి పోయి దాన్ని తీసుకొస్తా అన్న సోయి ఉన్నదా? ఉండదు. ఎందుకుంటది? దాంతో దీంతో మాట్లాడుకొని ఇంకా నీకు సందు దొరికింది. నేను ఉంటే నీకు అన్నిటికీ అడ్డే కదా మొగడా. మరి పోయి 10 రోజులు అవుతుంది. అది ఏం తింటుందో ఏం పోతుందో మరి పాపం అలిగిపోయింది. మరి ఒక్కనాడొక్క ఫోన్ చేస్తా. ఫోన్ చేసినావా? ఆ మోకానికి ఒక్కనాడన్నా ఫోన్ చేసిన దిక్కున్నదా? తినుకుంటా తాగుకుంటా సిగ్గు అనిపించలేదు కొంచెం అన్నా? పెండ్లం ఇంట్లో లేకపోతే మంది ఎవరు అడుగుతలేడు నిన్ను? మరి నీ పెండ్లం ఏడవైందని అయినా ఎందుకు అడుగుతారు? నీకు ఒక్క పెండ్లం పోతుంది, ఊరంతా పెండ్లాలేనే. తిను మొగడా, తాగు మొగడా. నా బతుకు మీద మన్ను పోయ్యా. నేను ఎంత పాపపురాత రాసుకొచ్చుకుంటారా దేవుడా. ఓకోయే ఎక్కువ మాట్లాడుతున్నావేందే? నీకు నువ్వే ఒర్రు కూడా నేను తప్పు చేసినాను ఓతివి కదనే. పెడదాను ఎందుకు ఏమో పెట్టుకొచ్చినావే? నువ్వు రాకపోతే మన అక్కడ ఆగిందా? నాకు నేను అనుకున్నా, నాకు నేను తింటా. నా అవ్వగారింటికి పోతా, నా అవ్వగారింటికి ఉంటాను పోయినా కదనే. ఏ పిల్లవైనా నా అవ్వగారింటికి పోతే 1 రోజు 2 రోజులు లాస్ట్కి 10 రోజులే. అప్పుడు కూడా పరాయిదాలే కదుగుతారు ఎవరైనా కూడా. అర్థమవుతుందా? ఏమో ఏడ్చుకుంటా పోతుంది కదనే. మరి నీ అన్న వచ్చిందా, నీ అవ్వ వచ్చిందా, నీ తమ్ముడు వచ్చిందా? నాకు ఏం పరగబడదు. ఎక్కువ తక్కువ మాట్లాడినామనుకో నేనే ఇప్పుడు మళ్ళీ ఇంటికి బట్టి బయట పడేస్తా. అర్థమవుతుందా? కుక్కిన పెయిన్ లెక్క ఉంటేనే ఉండు, లేకపోతే నీ ఎవరింటి నువ్వు. అర్థమవుతుందా? అంటావు ఎందుకనో మొగడా. అవ్వగారింటికి పోయినావు, మళ్ళీ ఎందుకు వచ్చినావు? మళ్ళీ వచ్చే వరకు నీకు కలిసానే కదా. అవు నా సంసారం కాపాడుకోవడానికి నేను బరాబరత్తా. ఇగో నువ్వు ఇన్ని రోజులు ఏం చేసినా ఏడ్చుకుంటా తుడుచుకుంటా నేను అవ్వగారి గడ్డెక్కినా గాని ఇప్పుడు మాత్రం అస్సలు ఊకోని మొగడా. నువ్వు గనక ఇక నుంచి అన్న మారకపోతే నేను ఇంత ఊరి పెట్టుకొని సావనన్న సత్తా. లేకపోతే నువ్వు మాత్రమేమని పోలీస్ స్టేషన్ పోయి కేసు అన్న పెడతా. అంతేగాని నీ ఆటలు జాగనీయా. అమ్మా నువ్వు ఎన్ని కొట్టినా తిట్టినా ఏడ్చుకుంటా అయ్యో నా మొగడు మారతాడు కావచ్చు అని 4 వద్దులు అవ్వగారింటికి వస్తే ప్రతి మొగని కలిసేది ఏది పోతుంది, అదే మళ్ళీ వస్తుంది. నేను నా ఇష్టం ఉన్నట్టు తిరుగుతా, తాగుతా, తందనలాడతా, తీటకు వస్తుంది, సపరేట్ అదే ఉంటది అని. కానీ ప్రతి మొగని కలిసి కాకుండా నేను చేస్తా. నువ్వు మారకపోయినావు అనుకో నేను నురి పెట్టుకొని చేస్తా, నీకన్నా నురి పెడతా, లేకపోతే పోలీస్ స్టేషన్ పోయి కేసు అన్న పెడతా. ఇక ఎవరికి మెసేజ్ చేసుకుంటుంటావో ఎవరికి ఫోన్ చేస్తావో చేయి తాత. నీ భర్తం పట్టడానికి వచ్చిన నేను నన్ను మంచిగా ఉంటే ఉండనిస్తలేవు కదా. ఏంది ఇంత కోపానికి వస్తున్నావేంది? ఇదంతా నవీన్ జనం వాళ్ళ పిల్లని చేయబట్టే కదా. ఫస్ట్ దాని సంగతి చెప్తే నా మనసు చల్లబడుతుంది. చెప్తా దాని సంగతి ఎట్లా చేయాలంటే నవీన్ కానీ ఫోన్ చేసి రమ్మని దాని సంగతి చెప్తా. హలో నవీన్ జల్లిరా. అంటాడు జల్లిరా అంటాడు. ఏందో ఏమో బోనైతే పోయేస్తా. రారా నవీన్ రా. నీ పెళ్ళానికి నేను ఉట్టిగా మెసేజ్లు పెట్టినందుకు ఏదో మంచిగా 4 మాటలు మాట్లాడతా అంటే నా పెళ్ళానికి లేనిపోని మాటలను ఎక్కించి నా పెళ్ళని ఇంటికి నిలబొట్టిపించింది. అది ఇప్పుడు వచ్చి నన్ను పొట్టు తిట్టింది. నీ జప్తా నువ్వు ఏవాటి నీ బతుక వాళ్ళ అయ్యవని పట్టుకొస్తా, నా మామని పట్టుకొస్తా, నువ్వే కేసు పెడతా అంటాను. నీ పిల్లలు చేయబట్టి నాకు ఎంత కోసం వచ్చింది తెలుసా? నాకు ఇంకా మనశ్శాంతి లేదు. వారం రోజులు నా పిల్లని పోయి ఇయర్ నచ్చిందంటే పుట్టుకుని తిడతాను. నీ పిల్లని సంగతి ఏం చేయనో గదే చేస్తా నేను. ఇప్పుడు నేనేమైనా చేసింది అనుకో మళ్ళీ ఆమె జోలికి పోయినా ఆమెను అది అన్నా అని చెప్పి నన్ను స్టేషన్లో ఎత్తారు, నన్ను పొట్టు దొక్కుతారు. ఆమె సంగతి ఏం చేయనో గదే చేసి చూపెడతా. నువ్వైతే రా, నీ సంగతి చెప్తా. నీ పిల్లాన్ని నీతోటే పొట్టు కొట్టిస్తా. నువ్వు రా. అవినా తక్కువ ఏంటో శివన్న ఫోన్ చేసినావు, జల్లిరా అన్నావు మళ్ళా. అరే జల్లిరా అని కాదు నవీను. సరే కానీ ఒక పెగ్గెత్తావా? బీర్ తాగుతావు, మంది తాగుతావు నువ్వు? ఇప్పుడు వద్దన్నా, నేను వాడు పనిపోవాలి, కరెంట్ పని ఉన్నది.
అయ్యో అంతేనా? ఏ ఒక బీర్ తాగరాదురా. ఏ అద్దన్న ఈ బిల్డింగ్ కూడా నేనే చేస్తాను కదనే. అవునా ఈ బిల్లు నువ్వే చేస్తానవా? ఈ బిల్డింగ్ వాళ్ళతో పరిశాన్ ఉన్నది నాకు. అంతేనా? నువ్వు కష్టపడి పని చేసుకుంటావు, రూపాయి పోగేసుకొని మంచిగా అయ్యవన్నీ మంచిగా చూసుకుంటున్నావు, పిల్లని మంచిగా చూసుకుంటున్నావు, కానీ నీకు వచ్చిన బాధ ఇవ్వాలి రావద్దురా నవీను. ఏంటిదన్న బాధ అంటున్నావు? ఏచి ఆ బాధ చెప్తే నువ్వు తట్టుకోలేవురా. నీ పని అంతా బంద్ చేసుకుంటావు, పిచ్చి పిచ్చి అవుతావు, ఆగమాగం అవుతావురా. నాకు అర్థమైతలేదు. ఏంటిదన్నా నాకు అర్థమైతలేదు చెప్పన్నా. నువ్వు ఇంత మంచిగా నవీను. ఓ 10 మందికి అన్యాయం చేయవు. వాళ్ళు అప్పులో ఉన్నారంటే వాళ్ళకి అప్పులు కడతావు, వాళ్ళు ఆకలితో ఉన్నారంటే వాళ్ళు తీసుకుపోయి అన్నం పెడతావు, వాళ్ళు బాధ ఉంటే బాధ తీస్తావు. కానీ నిన్నే ఇంతగానో బాధ పెట్టాలి. ఎవరు చేయని తప్పుకి ఎందుకు చేసింది నాకు అర్థమైతలేదు నవీన్. నేను చూస్తే నాకు నా తమ్ముడు కాబట్టి చెప్తున్నా, కానీ లేకుంటే ఎవరితో చెప్పబోతురా. ఏంటిదన్నా ఏంటి చెప్పే. ఏంటి చెప్పాలంటే ఏం చెప్పాలరా. మొన్న మీ పెళ్ళం లేదా, మీ పెళ్ళము నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టింది, హాయ్ బాగేనా, అంత మంచిగా తిన్నరా అది అని. తెలుసా? గదెందుకు పెడుతుంది నీకు మెసేజ్? నీ తప్పెందుకు మాట్లాడతాను నీకు చెప్పిందా? మెసేజ్ ఇట్లా పెట్టినా అని చెప్పిందా? చెప్పాలి. ఎందుకు చెప్పాలి? బాగా లంగ కాబట్టి ఎవరు పడితే ఆడుతూ తిరుగుతుంది, ఎవరు పడితే ఆడుతూ మాట్లాడతారు కాబట్టి నీకు చెప్పలేదు. ఏ నా పెళ్ళం కోసం అరే చూడరా, నీ నెంబరే కదా, చూసుకో. హాయ్ బాగున్నారా, తిన్నారా? ఈ పెళ్ళిదా? హాయ్ 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 తిన్నారా? తిన్నా. మీరు తిన్నారా? ఏం చేస్తున్నారు? ఇగో చూడు చూడు, నీకెందుకు మెసేజ్ పెట్టింది అన్న? ఇదే చూసినావా? ఇంకా ఫోన్లో మాట్లాడి, ఫోన్లో ఎటు పడతాడు ఫోన్ మాట్లాడుతుంది, వాట్సాప్ కాల్ చేస్తుంది, బాగున్నారా అని మాట్లాడుతుంది. నువ్వు గింత మంచోనిరా, నేను గింత బాధ పెడుతుంది, నిన్ను గింత కనకరం లేకుండా చూసుకుంటుందంటే నాకు మస్తు బాధ అనిపిస్తుందిరా. నువ్వు మంచోను కాబట్టి పిలిపించి చెప్తున్నా, కానీ రియల్గా చెప్తున్నారా? నా పెళ్ళిలో నువ్వు మంచిది అనుకున్నా అన్న, ఇంత పని చేస్తుంది అనుకోలే. సరే కానీ కొంచెం ఆకు బుద్ధి మాటలు చెప్పి మంచి ఉండవు అని చెప్పు నువ్వే. సరేనా? అదే నలుగురు తెలిస్తే నీ ఇజ్జత్ పోతుంది, మొగని ఇజ్జత్ పోతారా? ఆమె ఇజ్జత్ ఎందుకు వస్తుందిరా? పిల్లల్ని కంట్రోల్ చేయాలి మొగుడు అని చెప్పి నిన్ను 4 మాట్లాడతారు, నిన్ను 4 తిడతారు. కొంచెం ఆమె మంచిగా చెప్పు, బుద్ధి చెప్పు. కాదన్నా, నా పని మీద వాడు నేను ఇంటికాడ ఇచ్చిపెట్టి మర్చిపోయి వస్తే ఇంత కథ చేస్తుందా అన్న? సరే సరే, 4 బుద్ధి మాటలు చెప్పు, కానీ కొట్టుడు తిట్టినైతే ఏం చెయ్యకు. కొట్టగాని కాదన్నా, దాన్ని ప్రాణంగా ప్రేమించి మంచిగా చూసుకుంటే ఇంత కథ చేస్తుంది అనుకో. సరే ఏదో అయింది కానీ కొట్టుడైతే కొట్టకు, తిట్టుడైతే తిట్టకు, సరేనా? పోయి అదే చెప్తామని వచ్చిన. సరే పో, ఇంటికో పోయి చెప్పు. సరే అన్న, మాట్లాడు. నువ్వు ఇట్లా ఏమనుకోకు. లేదు నేనేమనుకోను, పోరా పో. ఇప్పుడు నీ పిల్లాన్ని నువ్వు గిప్ప గుద్దాలి, పొట్టు తిట్టాలి, అప్పుడు నా మనశ్శాంతి ఉంటుంది. ఎందుకంటే నేను ఏదో ఫోన్ 4 మెసేజ్లు పెట్టినందుకు నన్నే నా పిల్లంతో చెప్పి నా పిల్లం ఇంట్లోకి వెళ్ళగొట్టాలి, నా పిల్లం నన్ను పొట్టు తిట్టి నేను తప్పు పని చేసిండ్రా నేను. కానీ చేసినా కానీ నీ పిల్లం నన్ను గింత ఘోరం చేస్తుందా? 4 మెసేజ్లు పెట్టినందుకు నన్ను గింత బాధ పెడుతుందా? ఇప్పుడు అది నేను చేసిన తప్పుకి అది పాపం అనుభవించాలి. నేనేమన్నా అన్నాను అనుకో, జనాలు నలుగురు నాన్నే అంటారు. ఇప్పుడు నువ్వన్నావు అనుకో, మొగుడు అంటే ఎవ్వరు ఏమన్నారు. పో, నీ పిల్లల్ని పొట్టుడు తిడతావు, అప్పుడు ఏర్పడుతుంది. పో. అరే 4 బీర్లు పడతారా, చికెన్ పక్క పడతారా? సరేరా. ఇంకా 4 ఎందుకు 6 పట్టుకరా బీర్లు, 6 బీర్లు, చికెన్ పకోడీ, 2 బిర్యానీ తీసుకురా. అరే నాతోటి పెట్టుకుంటే నేను ఊకుంటున్నారా? నా పిల్లం నన్ను చెట్టు పడతాడు, 4 మాటలు మాట్లాడు, అలా వాళ్ళ అన్నగారు నాకు ఫోన్ చేసి మాట్లాడు, వాళ్ళ అయ్య నాకు ఫోన్ చేసి మాట్లాడినని తిడితే నేను పిచ్చోన్నా? ఎట్లా స్కెచ్ గీయన్నో చక్కెరవాకం గీసి పంపించిన అలా మొగుంతోటే. ఇప్పుడు పోయి అలా పిల్లాన్ని పొట్టు తిడతాడు, పొట్టు కొడతాడు. నేనే మెసేజ్ చేసినా కదా, నేను చేయలేదు, ఆమెనే మెసేజ్ చేసిందని చాట్ ఎడిటింగ్ చేసి అది మొత్తం అది చేసి అని మొత్తం మెసేజ్ చూపెట్టినా అగ్గి మిరీలు దుంకుకుండా పోయింది నవీన్ గాడు. చల్ ఎటైతే అట్టేరా. సరే ఓకేరా, తొందర రీ. ఓకే రైట్. మరి నేను పొద్దున్న దాకా పోయి పని చేస్తే దీనికి ఏం ఏర్పడుతుంది? ప్రేమ కొద్ది చూసుకుంటానా, ఇది చేసే కథలేమో గిట్లున్నాయి. చెప్తాను, ఈ సంగతి చెప్తావు. ఒత్తుతానవా? ఒత్తు ఫోన్ మంచిగా ఒత్తు. ఇంట్లో పనేమో సాదా కాదు, ఫోన్ మోతుతాను. నువ్వు చేసే కథలు ఏంది? ఎట్లున్నాయి నీ చేసే కథలు ఫోన్లు? అగో ఏమైంది బావా, ఇట్లా కసురుకుంటాను? రోజు మంచిగానే మాట్లాడేటోని కదా నవ్వుకుంటా, ఇవాళ ఏమైంది కొత్తగా? బయట ఏమన్నా లొల్లి పెట్టుకొని వచ్చినావా? ఆ లొల్లైనా మంచిగా ఉండే, అందరితో మంచిగా ప్రశాంతంగా ఉంటది. ఇంట్లోనే నాకు ప్రశాంతత లేదు.
రెక్కలు ముక్కలేటట్టు కష్టం చేసి నేను సాదుకుంటానా కాదనే. మొగోనికి బయట ఎన్ని టెన్షన్లు ఉన్నా కానీ కూడా ఇంటికత్తే పెళ్ళం ద్వారా అన్ని దేరిపోవాలనే. కానీ నాకు ఆ సంతోషం లేకుండా చెప్తానవే. ఏమైంది బావా ఇట్లా మాట్లాడుతావు? నేనేం చేసింది? నేను మంచిగానే ఉన్నా కదా, నీకు టైం కండి పెడతాన్నా, ఇంట్లో పని అంతా ఎద్దన్నా. నేను బయటికి పని పోతా అంటే నువ్వే అదనే అబ్దు ఇంట్లోనే కూర్చో, నువ్వు అలసిపోవడం ఇష్టం లేదు అని మాట్లాడుతావు. ఇలా రెక్కలు ముక్కలు అని మాట్లాడుతున్నావు. నేనేం చేసింది? ఇప్పుడు ఇంతగానం కోపానికి ఎందుకు వస్తాను నా మీదికి? గది నేను ఎన్నడన్నా పని తోలకుండా నేను ఇంట్లో కూర్చున్నబెట్టి జాదుడు నా తప్పైందే. తోలు బావా, నేనేమన్నా ఫోన్ అంటానా? నువ్వు నన్ను ఇంట్లో కూర్చోబెట్టి అబ్దు పనికోకని చెప్పినావు. ఇప్పుడంటే ఇప్పుడు తోలు, నేను పోతా కదా. అంటే నేను ఇన్ని రోజులు నేను పనికి తోలకుండా ఉంటేనే నువ్వు ఇన్ని కథలు పడతాను. నేను ఇంకా బయటకు తోలితే ఇంకెన్ని కథలు పడతావు? ఏమైంది బావా? ఎన్నెళ్ళేంది గిట్లా మాట్లాడుతాను, చేస్తాను, కథలు పడుతున్నావని? నేను ఎంత మంచిగా ఉన్నా బావా ఇన్ని రోజులు. ఏంది బావా నా మీద అనుమాన పడుతున్నావా? గిట్ల ఎట్లా అనుమాన పడబుద్ధి అవుతుంది బావా నా మీద నీకు? ఏ ఆడపిల్లనైనా భర్త కొట్టినా తిట్టినా పడుతుంది. ఇట్లా అనుమానిస్తే ఎవరికి బతక బుద్ధి కాదు బావా. నేను ఎంత నిజాయితీగా ఉన్నా నీకు, నువ్వు నన్ను రోజు చూసుకుంటూనే ఉన్నావు. ఇట్లా ఎట్లా అనుమానించబుద్ధి అవుతుంది బావా నీకు? అబ్బా 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 ఏం ఏడుతానవే? ఈ నటనేదో సినిమాలో చూపిస్తే పెద్ద హీరోయిన్ అవుతావే. అక్కో నేను ఏం చేసినా ఇప్పుడు ఈ ఎన్నెలేని మాటలు ఇలా మాట్లాడతాను? ఏదో ఉంటే మొహం మీద చెప్పు, ఇట్లా ఎందుకు మాట్లాడతాను? ఏం చేసినావా? ఏది నీ ఫోన్? నీ ఫోన్ ఏముండదు ఈ ఫోన్ లో. వాట్సాప్ లాక్ ఏంది? వాట్సాప్ లాక్ పెట్టుకుంటారు ఎవరన్నా? తీ లాక్ ది. నువ్వు కథలు పడతావు కాబట్టి వాట్సాప్ లాక్ పెట్టుకున్నావు. ఎవరు పెట్టుకున్నారా? యా చూడు, ఓపెన్ చేసి ఇచ్చినా కదా నీ కళ్ళ ముంగట్నే. ఏంది ఈ శివగారి నెంబర్ నీ దాంట్లో ఎందుకుంది? ఎందుకున్నా చెప్పు. చుక్కేంది? హాయ్ హాయ్ ఈ చుక్కే అంటే డిలీట్ చేసినావు నువ్వు. దానిలోనేమో అన్ని కనబడుతున్నాయి, నీ దానిలో డిలీట్ చేసినావు. నాకు ఇప్పుడు అర్థమవుతానే అన్ని. అది కాదు బావ, నేను నీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నా కానీ నేను చెప్పలే. మీరు ఆయనను కొడతారేమో అని చెప్పి నేను. అన్ని కొడితే నీకేంది? నువ్వు నాకు చెప్పవా? నేను భర్త అనేటోడు ఉన్నాడు కదా. నాకు ఇప్పుడు అర్థమైతుంది. నువ్వు పొద్దుగాల రంజు కొద్ది ఆడ కూర్చున్నప్పుడే నాకు అర్థమైంది. ఎందుకో అనుకున్నా. మెసేజ్ పెడితే రిప్లై చేయలేదా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదా? ఏమైంది? ఏమన్నా లొల్లి పెట్టుకున్నావా? చెప్పు. అట్లా కాదండి, నేను మీరు ఇక్కడ ఎట్లా అపార్థం చేసుకుంటారో అని నేను రజనక్కకి చెప్పినా అండి. రజనక్క చెప్పకుండా మీకు చెప్తే మీరు ఎక్కడ కోపానికి వచ్చి ఆయనను కొడతారో, లొల్లి పెద్దగా అవుతుందని చెప్పి నేను మీకు చెప్పలేదు. గాన్ని కొడితే నీకేమైతుంది? మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉంది కాబట్టి వాడిని కొట్టని తెలవు. అయినా గాని ఈ ముచ్చట తీసుకుపోయి రజనక్కకి చెప్పినావు గాని ఇంట్లో మొగనికి చెప్పినావా? చెప్పలే. ఎందుకు చెప్తావు? గా శివగాని మీద నీకు ఇష్టం ఉంది కాబట్టే రజనక్కకు నీ మీద డౌట్ రావద్దని ఈ ముచ్చట తీసుకుపోయి రజనక్కకి చెప్పినావు. ఆడు మంచోడు కాబట్టి ఆ ముచ్చట తీసుకొచ్చి నాకు చెప్పిండు. నువ్వు తప్పు చేయకపోతే ఈ ముచ్చట నాకు చెప్పుదు కదనే. ఎందుకు చెప్పలే? ఈ లోకం ఏంది బావా నాకు అర్థం కాదు. అమ్మాయి తప్పు చేసినా చేయకపోయినా, అమ్మాయి అబ్బాయికి మెసేజ్ చేసినా, అబ్బాయి అమ్మాయికి మెసేజ్ చేసినా, అమ్మాయిని తప్పనే కాలంలో బతుకుతున్నావు. నీకేం తెలుసు బావా? నేను ఈ ముచ్చట నీ దగ్గర దాచినా అంటే నువ్వు ఆవేశం కొద్ది పోయి రజనక్కోళ్ళ ఇంట్లో గొడవ పెడితే పోయేది వాళ్ళ ఇజ్జతి మన ఇజ్జతి. రేపు తెల్లారి మన ఊళ్ళో తలక ఎత్తుకొని ఎట్లా బతుకుతాం? ఎట్లా ఆలోచించుతావు నువ్వు? అందుకని చెప్పి నేను అనలేదు. రజనక్కకి చెప్పినా అంటే ఆమె భర్త నన్ను ఇబ్బంది పెడతాడు, ఆమెకు చెప్పకుంటుంటే అది కరెక్ట్ కాదు అని చెప్పిన. నేను కొంచెం ఆలోచించు బావా. వాడు నాకు మెసేజ్లు చేసిండు, వాడు నాకు ఫోన్లు చేసిండు. పొద్దుగాల నేను ఆకిలుడు అక్కడ కూర్చొని నన్ను చూసుకుంటుండేటోడు. నేను రోడ్డు మీద పోతా అంటే నా వెనకెనక వచ్చి మాట్లాడుకుంటుండేటోడు. అన్న అది అని మాట్లాడుతూ అన్న అనగాని మాట్లాడిండు. నీకేం ముచ్చట తెలియదు. వాడేదో చెప్పిండు, వీడేదో చెప్పిండు అని చెప్పి మంది మాటలు పట్టుకొని నన్నెందుకు బావా అనుమానించుతావు? కొంచెం కూడా అర్థం చేసుకో. నేనేం తప్పు చేయలే బావా, నన్ను అర్థం చేసుకో బావా. అనుమానం బావా, అరేళ్ళ మాటలు పట్టుకొని సంసారాన్ని ఆగం చేసుకో బావా. నన్ను అర్థం చేసుకో బావా. ఆయన జీవితం మంచిగా ఉంటుంది బావా. ప్లీజ్ బావా. ఏ ఆడపిల్లనైనా భర్త కొట్టినా తిట్టినా ఏం చేసినా ఇంకేం చేసినా ఓడ్చుకుంటుంది కావచ్చు. భర్త అనుమానిస్తే మాత్రం తట్టుకోలేదు బావా. నీకు నా మీద ఆయన నమ్మకం లేదా బావా? నన్ను నమ్ము బావా. మన సంసారాన్ని నాశనం చేయకు బావా. ప్లీజ్ బావా, నన్ను నమ్ము బావా. ఈ దొంగేడుపులు ఏడితే నేను గరగటోని కాదే. ఇదే దొంగేడుపులు వాడు మెసేజ్ చేసినప్పుడు చెప్తే నేను నమ్మటోని కావచ్చే. కానీ నువ్వు ఇప్పుడు చెప్తే లాభమే ఉన్నదే. నువ్వు నేను చూస్తాను, నాకు ఒళ్ళంతా కంపర ఎక్కుతుంది. నువ్వు నడు, ఫస్ట్ ఇంట్లోకే నడు. నువ్వు నా ముంగట నిలబడ. నువ్వు ఇక్కడనే ఉన్నావు అనుకో, నీ ముంగట నేను ఏదో ఒకటి చేసుకుంటా. నువ్వు నడు.
నువ్వు నాడు ఫస్ట్. బయటికి వెళ్ళొద్దు, నువ్వు అదే నిందతో నన్ను బయటికి పంపిస్తాను. కట్టుకున్న భార్యని 5 సంవత్సరాలు నాతో కాపురం చేసినావు. నా మాట కంటే మంది మాటనే ఎక్కువ నమ్ముతాను. నేనేం తప్పు చేయలేదన్నా కూడా నువ్వు నా మాట నమ్మకుండా వాడెవడో చెప్పిన మాటలు నమ్ముతాను. మన సంసారాన్ని నాశనం చేస్తాను. ఈ తప్పుడు నిందతో నేనేం తప్పు చేయలేదు. నేను ఆమె సంసారం ఏం నాశనం కావద్దని చెప్పి ఆమెతో పోయి చెప్పిన. కానీ ఇప్పుడు నా సంసారానికి నాశనం అయ్యేటట్టుంది. నేనేం తప్పు చేయలే. నేను నిప్పు లాంటి దాన్ని నిరూపించుకోవడానికి ఏమైనా చేస్తా. రజనక్క దగ్గరికే పోతా. పొత్తుగలనంగా వేయండు, ఇవరకు జాడలేడు, పత్తలేడు. ఫోన్ చేస్తేనేమో ఫోన్ ఎత్తాడు, స్విచ్ ఆఫ్ ఏమో ఫోన్ పెడతాడు. మళ్ళా సోపతి వాళ్ళతోనే మంచిగా తాకుంటా తిరుక్కుంటా తమ్మనలు ఆడుతాడు కావచ్చు. అంతే మారడిగా. తిన్నావా? ఏం చేస్తాను? బీడీలు చేస్తానవా? లేదు, బీడీలు తాగుతానా. నీ ఎటకారం మాటలు చల్లకుండా ఆ బీడీలు చేసుడు బందే. వేరే పని చేసుకుందాం కానీ బందే అంటే అదే ఇంటికి ఒకటి బీడీలు చేసుకుంటుంటావు. ఏం పని చేయాలా? నీ లెక్క మందా కూడా సోపతి అన్ని బంద్ చేసిండే. తాగుడు, తనాలాగుడు, దోస్తులతో తిరుగుడు అన్ని బంద్ చేసిన. అప్పుడు నువ్వు నాతో ఏమన్నావే? నేను చచ్చిపోతా, లేకుంటే ఊరని వేసుకుంటా, నేను మా అయ్యని పట్టుకొస్తా, పోలీస్ స్టేషన్ పెడతా అంటే ఇవన్నీ నేను కూడా బయట ఒక్కని పోయి బాగా ఆలోచించుకొని నేను బాగా బాధ పెడుతున్నా. నిన్ను అసలు మంచిగా చూసుకుంటే నాకు అనిపించింది. నాతో అనే బదులు నేనే మారితే మంచిగా ఉంటుంది కదా. నువ్వు 10 రోజులు మీ అవ్వగారింటికి అయినప్పుడు నీ విలువ నాకు తెలిసిపోయింది. నువ్వు అదే మీ అన్ననో మీ తమ్మునో పట్టుకొచ్చి నన్ను పొట్టు కొట్టితే ఎట్లుండు? ఇప్పుడు కేసు పెట్టిస్తా అంటివి. నేనే బాగా తప్పు చేసినాయి. అసలు నీకు ఒక ముచ్చట చెప్పన్నా రజని, నేను అసలు నిజంగా చెప్తున్నాను, నేను ఏం తప్పు చేయలేదు. ఆ నవీన్ వాళ్ళ భార్య ఉన్నదా, ఆమెనే నాకు మెసేజ్ పెట్టింది. ఆమెనే మెసేజ్ పెట్టి తిన్నారా, బాగున్నారా అని అన్నది. అన్న తర్వాత అయ్యో ఆమె ఎందుకో పెట్టింది అని సప్పడేకున్నా. కానీ మళ్ళీ ఆమెనే వచ్చి నీతోటి నేను మెసేజ్ పెట్టినా అని చెప్పి నా మీద ఎక్కి చెప్పింది. నేను చెప్తా అంటే ఆ రోజు నువ్వు కోపం మీద ఉన్నావు. కోపం మీద నన్ను మళ్ళీ ఏమంటావు అని చెప్పి సప్పడేకున్నా. ఒక ఆడమ జీవితం ఎందుకు ఖరాబ్ చేసుడు? సరే నేను ఒక మొగోడిని కదా, మొగోడిని 4 మాట్లాడినా నలుగురు మర్చిపోతాను అనుకున్నా. కానీ ఆమె గంత పని చేస్తా అనుకోలేదు. నువ్వే ఇప్పుడు చచ్చిపోతా అంటాను, నువ్వు పోలీస్ స్టేషన్ పెడతా అంటాను, మీ అన్న నువ్వు తమ్ముని పట్టుకొస్తా అంటే నాకు మంచిగా అనిపిస్తలేదు. అందుకని నీకు జరిగిన ముచ్చట చెప్తున్నా. ఆమెనే అన్ని తప్పు పని చేసింది, ఆమెనే మెసేజ్ పెట్టింది. నువ్వు రోడ్డు కూడా నడుచుకుంటావుగా బాగా నాకు శివాని మాట్లాడేది. అలా ఊడువాగానే పళ్ళు అమ్ముకుంటున్నప్పుడు ఏం చెప్తున్నా నేను ఎటువని అడిగేది, తిన్నామని అడిగేది. ఎందుకు ఇంటి ముందట మాట్లాడుతున్నా అనుకున్నా కానీ ఆమె నాకు మెసేజ్ పెట్టి ఆమె నాకు అన్ని చాటింగ్ చేసి మళ్ళీ ఆమె నా మీద తప్పు చేసి నీతో చెప్పింది. గట్టేం చేసిందంటే అట్లనా? మరి నాకెందుకు ఇన్ని రోజులు అట్లా చెప్పలేదు? ఇంటి ముందు నింతో మళ్ళీ మీతో నొల్లి పెట్టుకుంటే మంచిగా ఉండదని చెప్పి నేను ఏదో తప్పు అని చెప్పి వెళ్ళిపోయినా కానీ ఆమెనే తప్పు చేసి నా మీద నిందేసింది. చూసినావా? ఇప్పటి నుంచి మనసులో ఏం పెట్టుకోకు. నిన్ను మంచిగా చూసుకుంటా. నేను మంచిగా చూసుకుంటా, ఏదైనా పని చేస్తా. మీ అన్న తమ్ముళ్ళని ఇవ్వని పట్టుకు రాకుండా మంచిగా మనం పని చేసుకొని బతుకుతాం. నేను అర్థం చేసుకొని బుజ్జి, అర్థం చేసుకొని మారుతా. సరేనా? తాగవు కదా? మందు తాగా, దోస్తులతో మెసేజ్ చేయలేదే. నేను కొట్టేయమంటావా చెప్పు? అద్దు, నన్ను మింగుతావైంది. నువ్వు నిజంగా చెప్తున్నా, నేను తప్పియలే. ఆమెనే మెసేజ్ పెట్టిందే. నువ్వు కూడా ఆమె అడగకు పోనీకి. ఆమె ఏమనుకున్నావు తప్ప కానీ మళ్ళీ 3 పిల్లలు నొల్లి పెట్టుకుంటారు. కొంచెం సప్పుడేకుండు. సరేనా? వీడియో చేసుకో. నేను బయటకు పోయి చికెన్ కూర పట్టుకొస్తా, ఇలా అండి పెట్టు. సరేనా? గోధుమ రొట్టెలు చెయ్యి. సరే నాన్న పోయేస్తా. నేను మొన్ననే నీకు చెప్తా అనుకున్నానే, కానీ మళ్ళీ ఎందుకు మీరు గొడవలు పెట్టుకుని నా మూడు కింద వేసే పెట్టామని ఇంటికి ఇరుదావచ్చు అనుకున్నా. కానీ ఆమెనే తప్పు చేసి మళ్ళీ నా మీద చెప్పిపోయింది. ఆమె బతికేడు ఆగమవుతుందో. సరే నేను మొగోని కదా, నా మీద నింద పడ్డా మంచిదే అని నువ్వు ఆలోచించినావు. ఇంత మంచి మనసు కానీ నువ్వు బాధపడి ఉంటే నువ్వు నాకు విడాకులు ఇస్తా, నన్ను నిలిచి పెడతా అంటే ఆమె గురించి నాకేం అవసరం. నువ్వు నాకు ముఖ్యం, దామ నాకు ముఖ్యమా? పోయేస్తా. చికెన్ కూర పట్టుకొస్తా, చపాతీలు చెయ్యి. థమ్స్ అప్ తాగుతావా, స్ప్రైట్ తాగుతావా? పలిపా? పలిపి పట్టుకొస్తా. పోయేస్తా. ఈ దొంగ ముఖంని నా దగ్గరికి వచ్చి నీ మొగుడు నాకు మెసేజ్లు పెట్టిండు, నన్ను అంత పిస మాట్లాడుతాడు అని లేనిపోని అన్ని నా మొగుడి మీద నిందలు పెట్టితే నేను అది నిజమే కావచ్చు అని నమ్మి పొట్లు పెట్టుకొని మా అవ్వగారింటికి పోతుంది. పాపం అన్యం పుణ్యం ఎదుగుని నా మొగుడి మీద నింద పడేసుకుంటుని. ఇంత మంచోడు కాకపోతే పాపం దాని మీద ఉండే నింద ఈయన మీద వేసుకొని మరీ షెడ్డోడైండు. దొంగ మొక్కంది. దీని కండ్లు వండ, దీని కండ్లు వీక. ఇసొంటి ఆడలు ఉంటాయి, ఇసొంటి మొగుళ్ళ బతుకులు కూడా సంసారాలు కూడా ఆగమవుతాయి. ఛీ, తనకైతే నా మొగుడు మారిండబ్బా, నాకు అదే సార్. నిజమే, అసలు ఆయన ఏమన్నా తప్పు చేసేది ఉంటే నా తప్పేనే అని ఇంటికి వచ్చి నన్ను కూడా తీసుకొని వచ్చు కదా. ఆయన ఏం తప్పు చేయలేదు కాబట్టి మా ఇంటికి రాలేదు, అందుకే నాకు ఫోన్ చేయలేదు.
అవును, ఆయన రేషంలో కూడా అర్థం ఉంది. దొంగ ముఖందే, దీని కండ్లు మండ, దీని కండ్ల కాకులు గొడవ. నేను తప్పు చేయకున్నా కూడా చేయని తప్పు నా మీద పడుతుంది. నిరూపించుకుంటా, నేనేందో నేనే నిరూపించుకుంటా. రజనక్క, రజనక్క, రజనక్క. ఎవరు? ఏంది, ఎందుకు వచ్చినావు? శివ మా ఆయనతో అన్ని లేనిపోని చెప్పిండక్క. ఆయన ఏం నమ్ముతలేడు నేను చెప్పిన అన్ని. నేనే మెసేజ్ చేసిన, నేనే ఆయనతో మాట్లాడినా, లేనిపోని చెప్పిన వాళ్ళే. మా బావ నన్ను కొట్టి తిట్టి ఇంట్లోకి వెళ్ళిపోమన్నాడక్క. ఏం చేయను నాకు అర్థమవుతలేదు. నీకన్నా నిజం తెలుసు కదా, కనీసం నువ్వన్న వచ్చి మా బావతో మాట్లాడక్క. నాకు నిజం తెలుసు, ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయినా కానీ ఇయర్లే తెలిసింది నాకు అసలు నిజమేందో. నీ ఏషాలన్నీ నా దగ్గర కాదు, నీ మాయ మాటలు నమ్మి బంగారం వసంత నా భర్తను నేను అట్టిగా అనుమానించిన. నువ్వేందో నాకు ఇలా బాగా అర్థమైంది. మంచినే అంటాడు నీ మొగుడు మంచోడు కాబట్టి నిన్ను అసలైన నిర్ణయం తీసుకొని నేను చక్కగా ఇంట్లోకి వెళ్ళగొట్టాడు. పా, ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చినావు? నువ్వు కూడా అట్లనే మాట్లాడతావేందక్క, మా ఆయన లెక్కనే. అవును మరి, తెలుసు కదా అక్క నిజమేందో. నేనే నీకు మెసేజ్లు చూపించిన కదనే. తెలుసవ్వా, నువ్వు మెసేజ్లు చూపించినావు, నువ్వు మెసేజ్లు అన్ని నా కళ్ళ కట్టినట్టు చూపిస్తే అయ్యో ఇది నిజమే కావచ్చని నేను నమ్మిన తల్లి. కానీ అవన్నీ దొంగ మెసేజ్లు, దొంగ కథలని నాకు తెలియకపాయే. అమ్మా అమ్మ అమ్మ, అవన్నీ ఊంచి అయినా నువ్వు ఏ ముళ్ళ కట్టుకుందాం అనుకుంటున్నావే? నా మొగుడిని లంఘం చేసి ఆయన దగ్గర పైసలు గుంజామని చూసినావా? సిగ్గులే అని కొంచెమన్నా కష్టపడి పని చేసుకుంటే ఇంకో మొగోని మీద లేనిపోని నిందలు పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు తినడానికి ప్రతి ఆడదానికి ఇట్లా బాగా అలసైపోయింది. ఇక ఆయన కట్టుకున్న పెళ్ళంతో నువ్వు ఇట్లా చెప్తే అది వాడిని పొట్టు తిడుతుంది. లేకపోతే నువ్వు పైసలు లేకపోతే ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తా అని చెప్పి బెదిరిస్తారు కదా. అవునే, ఎక్కడి వరకు నా భర్తను కాపాడుకోవాలో నాకు తెలుసు. మీ అసొంటి ఆడవాళ్ళు ఉన్నంత వరకు నా సొంటి ఆడది ఖచ్చితంగా భర్తను కాపాడుకుంటది. మా మధ్య ఏదో చిన్న చిన్న గొడవ రావచ్చు, కానీ నా భర్త ఏందో నాకు తెలుసు. వస్తాయి నీ బతుకు ఆగమవుతుందని నా భర్త ఆయన మీద నిందేసుకున్నాడే. కానీ నువ్వు ఇంత దిగజాతమని నేను అనుకోలేదు. నడకచలే ఏ మొహం పెట్టుకుని వచ్చినావే నువ్వు? తెలుసక్క, నాకు అర్థమైంది. శివ మా ఆయనకి ఏమైతే చెప్పిండో నీకు కూడా ఇప్పుడు నమ్మించి అవే మాటలు చెప్పిండని అర్థమైంది. ఎవరో ముక్కు ముఖం తెలియదు, ఇంటి పక్కనోడు మా ఆయననే నమ్మిండు. కట్టుకున్న భార్యవి నువ్వు నమ్మకుంటే ఏం చేస్తావులే. నేను నీకు చెప్పకుండా మా ఆయనకే ముందు చెప్తా అయిపో, అప్పుడు నా బతుకు మంచిగా ఉండేది కావచ్చు. చేసింది చక్కని పని కదా, ఈ ఘనకార్యం ఇంకా నా మోనికి ఎత్తా అయిపో అంటున్నావా? బాబా ఇంకా బుద్ధులేక వచ్చి చెప్తుంది. ఇటువంటి వాళ్ళు ఆడళ్ళు ఉన్నంత వరకు ఇటువంటి మొగల బతుకు ఆగమే. నమస్తే దోస్తులందరికీ, వెల్కమ్ టు మన పల్లె శివ. ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది? ఎంగిలి కూడు అంటే బయట సిచ్యువేషన్స్ చాలా ఎలా జరుగుతాయి అంటే, ఒక అమ్మాయి తప్పు చేయకపోయినా ఒక అబ్బాయి వల్ల అమ్మాయి ఎలా సఫర్ అవుతుంది, ఎలా బాధపడుతుంది అనే ఒక మీనింగ్ తోటి ఈ వీడియో తీశాను. అంతకుముందు ఏమో అబ్బాయి బాధపడితే అమ్మాయి బాధ ఇలా ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి బాధపడితే అబ్బాయిలు అమ్మాయిని ఎలా టార్చర్ పెడతారనే ఒక కాన్సెప్ట్తో కొత్తగా ముందుకు వచ్చాను, ఎంగిలి కూడని. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇంకా చాలా మంచి జనాలకు ఉపయోగపడడానికి అయితే వీడియో ఉంటుంది. ఇది ఎవరిని ఉద్దేశించి మాత్రం వీడియో తీయట్లేదు. బయట జనాలలో ఒక అమ్మాయి మీద ఒక అబ్బాయి కోపం ఉంటే ఎలా రివెంజ్ తీసుకుంటాడు, ఆ రివెంజ్ వల్ల పచ్చని సంసారాలు ఎలా ఖరాబ్ అవుతున్నాయి, ఖరాబ్ కాకుండా ఎలా ఉండాలనే ఒక గుడ్ మెసేజ్ ఉంటుంది, బ్యాడ్ అయితే ఉండదు. మనదల్లా ఎంగిలి కూడు అక్రమ బంధం అని పెడుతున్నామంటే మన ఫ్యామిలీతో చూడేటట్టే ఉంటుంది తప్ప కానీ ఫ్యామిలీ చూడకుండా ఉండేటట్టు ఉండదు. డైలాగ్ రూపంలో మాత్రమే ఎలా ఉంటాయి తప్ప కానీ వీడియో రూపంలో ఏముండవు. మన పల్లె శివ ఛానల్ అంటేనే ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి చూడదగ్గ ఛానల్. ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియో కోసం అయితే మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మన పల్లె శివ ప్రజలకు ఉపయోగపడడానికి మరొక మంచి వీడియోతో ముందుకు వస్తా. జై హింద్, జై భారత్.